అనగనగా ఒక ప్రశాంతమైన నది ఒడ్డున ఒక గొప్ప జ్ఞాని నివసించేవారు. ఆయన వద్దకు ఎంతోమంది తమ సమస్యల పరిష్కారం కోసం వస్తుండేవారు. ఒకరోజు ఒక యువకుడు చాలా ఆవేశంగా, కోపంతో ఆయన దగ్గరకు వచ్చాడు. ఆ యువకుడికి ఒక పెద్ద సమస్య ఉంది. అతనికి ముక్కుమీద కోపం, చిన్న విషయానికి ఇతరులను దూషించేవాడు. దీనివల్ల అతనికి స్నేహితులు లేరు, ఇంట్లో వాళ్లు కూడా అతన్ని దూరం పెట్టారు. అతడు జ్ఞాని ముందు కూర్చుని, స్వామీ, నా కోపాన్ని నేను అదుపు చేసుకోలేకపోతున్నాను. నా మాటల వల్ల అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. నేనేం చెయ్యాలి అని బాధగా అడిగాడు. జ్ఞాని ప్రశాంతంగా నవ్వారు. సరే నాన్నా, నీకొక చిన్న పనిస్తాను. అది చేస్తే నీ కోపం తగ్గిపోతుంది అని చెప్పారు. జ్ఞాని ఆ యువకుడికి ఒక ఖాళీ సంచి, 1 కిలో బంగాళదుంపలు ఇచ్చారు. ఇప్పటినుండి నీకు ఎవరిమీదైనా కోపం వచ్చినప్పుడు ఒక బంగాళదుంప మీద వారి పేరు రాసి ఈ సంచిలో వెయ్యాలి. అలా వారం రోజులపాటు చెయ్యి అని చెప్పారు. యువకుడు అలాగే చేశాడు. మొదటి రోజే సంచిలో 10 దుంపలు చేరాయి. రెండో రోజు మరో 5. ఇలా వారం గడిచేసరికి ఆ సంచి చాలా బరువుగా మారిపోయింది. వారం తర్వాత యువకుడు మళ్లీ జ్ఞాని దగ్గరకు వచ్చాడు. స్వామీ, సంచి నిండిపోయింది, మొయ్యడం చాలా కష్టంగా ఉంది అన్నాడు. అప్పుడు ఆ జ్ఞాని, సరే, ఇప్పుడు ఆ సంచిని ఎక్కడికి వెళ్ళినా నీతోనే ఉంచుకో. నువ్వు పడుకున్నా, తిన్నా అది నీ పక్కనే ఉండాలి అని చెప్పారు. యువకుడు అలాగే చేశాడు. కాని 2 రోజుల తర్వాత ఆ సంచి నుండి భయంకరమైన దుర్వాసన రావడం మొదలైంది. ఆ బంగాళదుంపలు కుళ్ళిపోయాయి. ఆ వాసన భరించలేక యువకుడు మళ్లీ జ్ఞాని దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు ఆ జ్ఞాని ప్రశాంతంగా ఇలా చెప్పారు. చూశావా నాన్నా, కేవలం వారం రోజుల కోపాన్ని సంచిలో మోస్తేనే అది అంత వాసన వస్తోంది. మరి నీ మనసులో సంవత్సరాల తరబడి దాచుకున్న ద్వేషం, కోపం ఇంకెంత వాసన వస్తుందో ఆలోచించు. ఆ కుళ్ళిన బంగాళదుంపల వాసన నీ చుట్టూ ఉన్నవారికి ఎలా ఇబ్బంది కలిగిస్తుందో, నీ కోపం కూడా నీ వ్యక్తిత్వాన్ని అలాగే కుళ్ళిపోయేలా చేస్తుంది. అది నిన్నే కాదు, నీ చుట్టూ ఉన్నవారిని కూడా నీకు దూరం చేస్తుంది. యువకుడు తన తప్పు తెలుసుకున్నాడు. కోపమనేది అవతలివారిని శిక్షించడం కాదు, మనల్ని మనం లోపల కుళ్ళిపోయేలా చేసుకోవడమే అని గ్రహించాడు. నాటినుండి తన మనసులో ద్వేషానికి చోటు లేకుండా క్షమించడం నేర్చుకున్నాడు. ఈ కథలోని నీతేమిటంటే, ఇతరుల మీద కోపం పెంచుకోవడమంటే మన మనసు అనే తోటలో కుళ్ళిన విత్తనాలను నాటడమే. క్షమించే గుణం ఉన్న చోట మాత్రమే ప్రశాంతత ఉంటుంది.